ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్రం కొర్రీలు. సో మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నాకు పేరు రాకుండా నిబంధనల పేరుతో కేంద్రం కొర్రీలు పెడుతుంది. ఇళ్ల సర్వేకు సంబంధించి కేంద్రం యాప్ కన్నా రాష్ట్రం రూపొందించింది బాగున్నా ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ షరతులకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్ల సర్వే పూర్తయింది. ఒక్కో ఇంటికి కేంద్రం గ్రామీణంలో 72,000, అర్బన్లో 1,52,000 ఇస్తుంది. రాష్ట్రం 5 లక్షలు ఇస్తుంది. కేంద్రం ఇచ్చే అరకొర సాయంపై ఆధారపడకుండానే ఇల్లు నిర్మిస్తున్నాం. గతంలో జరిగిన భూ అక్రమాలను వెలికి తీసేందుకు ఒక సంస్థ వచ్చేవాళ్ళు ఫోరెన్సిక్ ఆడిట్ని కూడా ఒప్పందం చేసుకోబోతున్నాం. సాదా బైనామా క్రమబద్ధీకరణ దరఖాస్తులు కూడా హైకోర్టు తీర్పు రాగానే పరిష్కరిస్తాం అని చెప్పేసి ఈయన అన్నారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడంతో వీరైతే ఎక్కువ డబ్బులు అయితే వీరే పెట్టుకొని అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని